ఉప్పల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల్ల పరమేశ్వర్ రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గ అతిథిలో 37.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ వ్యవస్థకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పరమేశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. మన తలరాతను రాసేది ఆ బ్రహ్మదేవుడని ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్తుంటారు. కానీ మన తలరాతను మార్చేది కేవలం విద్యకు మాత్రమే ఉంది. మన తలరాతను మార్చేది, మన కుటుంబ పరిస్థితులు మార్చేది కేవలం మన విద్యకు మాత్రమే ఉంది. మరి ఈరోజు విద్య పైన పెట్టే ప్రతి పైసా రేపటి బంగారు భవిష్యత్తుకి పెట్టుబడి మాత్రమే, ఖర్చు కాదని ఎప్పుడు కూడా మన సీఎం రేవంత్ అన్న గారు చెప్తుంటారు. మరి ఈరోజు సీఎం రేవంత్ అన్న గారు ప్రభుత్వ పాఠశాలలు మార్చే దిశగా నిజంగా ఒక మంచి మార్పుని, మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముందుగా ఔటర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉండేలా విధంగా మరి అన్న ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఈరోజు మన ఉప్పల్ల ZBHS స్కూల్ కోసం 18 కోట్లు, కుషాయిగూడ స్కూల్ కోసం 19 కోట్లు, మొత్తం మన ఉప్పల్ నియోజకవర్గానికి దాదాపు 37 కోట్ల నిధులను కేటాయించడం నిజంగా చెప్తుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మా ప్రభుత్వ పాఠశాలలు కూడా 1 ఎకరం జాగాలు ఉన్నాయి. మరి ఈరోజు బిల్డింగ్లతో పాటు అన్ని సదుపాయాలతో పాటు ఇటు టీచర్లతో పాటు నిజంగా విశ్వ వైభవంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ నిజంగా ఇట్లా మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరి ఇది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాదు, ఎన్నికల కోసం చేసే పని కూడా కాదు. ఎందుకంటే రేవంత్ అన్న ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఆ కష్టం సుఖం విలువ అన్ని కూడా రేవంత్ అన్నకు తెలుసు. కాబట్టి ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు, వారి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న మన సీఎం రేవంత్ అన్న గారు ఒక లక్ష్యంగా ఈరోజు రేవంత్ అన్న ముందుకు పోతున్నారు. మొన్న మన ఉప్పల్కి 10 ఎకరాల మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కోసం 100 కోట్ల నిధులను ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా అలీకేఫ్ నుండి మన ఉప్పల్ నల్లచెరువు వరకు లింక్ రోడ్ కోసం 160 కోట్ల నిధులను ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా మన ఇక్కడ పక్కనున్న నల్లచెరువు మొత్తం కబ్జాకు గురైతుందని చెప్పి రేవంత్ అన్న దాని ఒక మినీ ట్యాంక్ బంగ్ తయారు చేయాలని రేవంత్ అన్న మరి అన్నని అడగంగానే ఎంబడే దాదాపు 20 కోట్ల నిధులను కూడా శాంక్షన్. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున
అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ప్రభుత్వ పాఠశాలలలో టీచర్లు లేరు. దాంతోపాటు అక్కడ ఉండే ఆడపిల్లలకు టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు రేవంత్ అన్నకు ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే, మరి రేవంత్ అన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. రేవంత్ అన్నకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా ఇబ్బంది ఉంటుందో రేవంత్ అన్నకు తెలుసు కాబట్టే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మరి పాఠశాలలకు దాదాపు 1100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాదు, మరి ఈరోజు చూసినాం నిన్న ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి థ్యాంక్ యూ రేవంత్ అన్న అని సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్నాం. మాకు చాలా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్నారంటే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి ప్రజలందరూ కూడా గమనిస్తారు. మరి గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులు కేవలం ఈ 2 సంవత్సరాలలోనే మరి ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేడు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ లేడు. అయినప్పటికీ కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న మరి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు రజిత చెప్పినట్టుగా ఏదైతే చెరువులు కార్పొరాన్ని కానివ్వండి, మరి రామంతాపూర్ చిన్న చెరువు, పెద్ద చెరువు, నాచారం చెరువు, మరి ఉప్పల్ నల్ల చెరువు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుందో అదేవిధంగా 100 కోట్ల నిధుల పైన ఈరోజు మరి చెరువులకు రేవంత్ అన్న ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ప్రజలకు కావాల్సిన డ్రైనేజే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, ప్రజలకు కావాల్సిన మంచినీటి సదుపాయం మరి ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలల్లో మరి ఇన్ని కోట్ల రూపాయల నిధులు ఇచ్చినందుకు మరి ఉప్పల్ ప్రజల తరఫున రేవంత్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఎక్కడైతే బస్తీలల్లో మరి కాలనీలల్లో సమస్యలు ఉన్నాయో అవన్నీ గుర్తించండి. ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. ఎక్కడ మీ దృష్టికి వస్తే అక్కడ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. స్థానికంగా ఉన్న మరి డివిజన్ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయి అవన్నీ కూడా మరి శాంక్షన్ చేపించి ఉప్పల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి సాధిద్దామని సందర్భంగా తెలియజేస్తూ మరి రేవంత్ అన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాము.